ఇచ్చే బాధ్యతను అర్హతను దేవుడు నాకు అందించినందుకు మొట్టమొదటిగా దేవాది దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. మనము వాక్యానికి వెళ్ళే ముందర ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధైన తండ్రి, గడిచిన కాలం నుంచి నాయన ప్రతి బిడ్డని మీరు ఎక్కడ చాటున భద్రపరిచి మరొకసారి మీ దేవాలయానికి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఈ సాయంత్రం కాలంలో మీ వాక్యాన్ని మేము మాట్లాడదలుచుండగా నా నోటిని మీ గురుగా వాడుకుంటుంది. మీరు మాకు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో మీరు స్పష్టంగా మా వెనుకడికి తెలిసేలాగా మాకు అర్థమయ్యేలాగా చెప్పమని వేడుకుంటున్నాం. నాయన తరలి వచ్చిన ప్రతి బిడ్డని తరలి వచ్చిన ప్రతి బిడ్డని కూడా మీరు ఎక్కడ చోటన భద్రపరిచి సకాలానికి దేవాలయానికి వచ్చే బాధ్యతను అనుగ్రహించమని ఇప్పుడు మొదలుకొని నాయన ఈ కార్యక్రమము ఈ ఆరాధన అయ్యేంత వరకు నైనా ఏ శోధన కలగకుండా మీరు ఎక్కడ చాటున ప్రతి బంధకాన్ని మీరు ఎక్కడ చాటున ఉంచి ఆశీర్వదించమని నాకు అనుగ్రహించిన అవకాశం కోసం మరొకసారి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ మా ప్రభు ప్రేమాన్ని వేసేనామన్నా వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. And I thank to Pastor Rajaram garu for giving me this opportunity. సో ఈరోజు ఈ 40 శిలువ దినాల్లో నాకు ఇచ్చిన వాక్యము ఏంటంటే పాఠ్యాంశము ప్రవచనము అండి. ప్రవచనము అంటే ప్రొఫెసీ అంటారు. సో ఇక్కడ మనం చదువుకున్న పాఠ్యభాగము మత్తయి సువార్త 20వ అధ్యాయము 17 నుంచి 19 వరకు. మనం చదువుకున్న పాఠ్యభాగాన్ని క్లుప్తంగా మనం గనక పరిశీలన చేస్తే మనం ఏం తెలుసుకుంటాము అంటే ఇది ఒక సందర్భం. ఏంటి ఆ సందర్భం అంటే యేసు ప్రభు గారు తన శిష్యుల్ని తోడుకొని జెరూసలేముకి వెళ్తున్నట్లుగా చూస్తాం. ఎరుషలేముకి వెళ్ళే మార్గ మధ్యలో జరిగిన సంభాషణ అనమాట. ఏమని చెప్తున్నారు యేసు ప్రభు గారు? మనం ఎరుషలేము వెళ్తున్నాము, అక్కడ మనుష్య కుమారుడు అప్పగింపబడతారు, కొరడాలతో కొట్టబడతారు, అపహసించబడతారు, సిలువ వేయబడతారు, మరీ తిరిగి లేచి 3వ దినమున పునరుద్ధానం అవుతారు. అంటే ఇక్కడ యేసు ప్రభు గారు ఏమి చెప్తున్నారంటే భవిష్యత్తు కాలం చెప్తున్నారు, అంటే ఫ్యూచర్ చెప్తున్నారు. ఏమి అంటే ఏది జరగబోతుంది అని. చూడండి, ప్రవచనము అంటే ఏంటి అంటే ఫ్యూచర్లో చెప్పేదాన్ని మనం ప్రవచనము అంటాము. ప్రవచనముకి ప్రయోగానికి చాలా తేడా ఉంటుంది. ప్రయోగం అనేది ఏంటంటే ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్. ఒక దాన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఐజాక్ న్యూటన్ తీసుకోండి. ఆయన చాలా ప్రయోగాలు చేశారు. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే థర్డ్ లా ఎవరైనా చెప్తారు, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వలెంట్ రియాక్షన్. అంటే అది కనుక్కోవడానికి న్యూటన్ గారికి ఏంటి చాలా పరిశోధన చేశారు. చాలా ఆయన ఫస్ట్ గురుత్వాకర్షణ శక్తి ఉందని కనుక్కోవాల్సి వచ్చింది. తర్వాత ఒక ఆబ్జెక్ట్ని తీసుకొని ఇసిరేయటము పైకి, ఇలా చాలా రకాలుగా చేశాక ఆయన ఒక డెసిషన్కి అరైవ్ అవుతారు. సో ఇది మనకి ఇది యాక్చువల్గా ప్రయోగము అని, అంటే ఒక ఎక్స్పెరిమెంట్గా చేసేదాన్ని ప్రయోగము అంటాము. ఈవెన్ అప్పటి కాలంలో మీరు చూస్తే ఐజాక్ న్యూటన్ గారు 1679లో స్టార్ట్ చేసి 1687కి 3 లాలు కంప్లీట్ చేస్తారు. బట్ ఇక్కడ ప్రవచనము అనేది ఏంటంటే ఇట్స్ నాట్ అన్ ఎక్స్పెరిమెంట్. సో మనం చదువుకున్న దాంట్లో మనం చదువుకున్న 3 దాంట్లో భవిష్యత్తు కాలాన్ని గురించి చెప్తున్నారు కాబట్టి ఫస్ట్ ప్రవచనాల నెరవేర్పు. మనం చూసిన ఈ వాక్యంలో ప్రవచనాల నెరవేర్పు, ఇది జరుగుతుంది అని చెప్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ అన్ డెఫినెట్, ఇట్ ఈస్ నాట్ ఇన్డెఫినెట్ అనమాట. పాస్ అండ్ ఫెయిల్ కాదు. సో ప్రవచనాల నెరవేర్పు. రెండోది ఏంటి, ఎవరైనా పక్కన వాళ్ళకి చాలా కూల్గా నేను వెళ్తాను, నేను అక్కడ శిలువ మరణం పొందుతాను, శ్రమలు అనుభవిస్తాను, ఇలా ఎవరు అలా చెప్పరు. ఇక్కడ చెబుతున్నారు యేసు ప్రభు గారు అంటే ఆయనలో ఉన్న విధేయత. సో ఆయన ఏది చెప్తున్నారు, ఆల్రెడీ ఎవరైనా మనకి ఏదైనా చెప్పి ఉంటేనే కదండి మనం ఇలా చేయాలి అని చెప్పేది. సో ఆయనకి ఎవరు చెప్పారు? ఆయన తన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. సో రెండోగా మనం ఎలా తెలుసుకోవాలి అంటే యేసు ప్రభు గారిలో ఉన్న విధేయత మరియు ఆయన తన తండ్రి యందు పెట్టిన తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన పడే తపన. సో లాస్ట్గా ఏమని చెప్తున్నారు? పునరుద్ధానము అంటే ఒక హోప్. ఇప్పుడు చనిపోయాక నెక్స్ట్ ఏమి జరుగుతుంది అంటే పునరుద్ధానము, ఒక హోప్ అంటే ఒక నిరీక్షణ. ఈ 3 విషయాల గురించి మనము ఈ వాక్యభాగంలో తెలుసుకుందాము. ఇవి కొద్దిగా మనం ధ్యానిద్దామండి. ఫస్ట్ వచ్చినప్పుడు ప్రవచనాల నెరవేర్పు. ఇప్పుడు యాక్చువల్గా యేసు ప్రభు గారు యెరూషలేము గురించి చెప్తున్నారు. కానీ యేసు ప్రభు గారి యొక్క జీవితంలో ఒక 4 నగరాలు చాలా ప్రాముఖ్యమైనవి ఆయనకి సంబంధించి. ఒకటి ఏంటి అంటే బెత్లెహేం, తర్వాత ఐగుప్తు, తర్వాత నజరేతు, తర్వాత యెరూషలేము. ఎందుకు ఆయన జీవితంలో ఇక ప్రధానమైనవి అంటే ప్రవచనాల నెరవేర్పు. సో ఫస్ట్ తీసుకుందాం. ఇప్పుడు యేసు ప్రభు గారి పుట్టిక ఎక్కడ జరిగింది అంటే అందరికీ తెలుసు బెత్లెహేం అని. కానీ
ప్రభు దూత మరియమ్మ గారికి నజరేతులో ఉన్నప్పుడు దర్శనమిచ్చి నీకు పరిశుద్ధాత్మ వల్ల కుమారుడు పుడతారు అని చెప్తారు. ప్రదానం చేయబడిన యేసేపు కూడా నజరేతుకి సంబంధించిన వారే. మరి అయితే యేసు ప్రభు గారు నజరేతులో పుట్టకుండా బెత్లెహేంలో ఎందుకు పుట్టారు? నజరేతులోనే పుట్టాలి కదా. ఇది ప్రవచనాల నెరవేర్పు, ఆల్రెడీ డిఫైన్ అయిపోయింది. మీరు మీకా సువార్త 5వ అధ్యాయము 2లో చూస్తే క్లియర్గా ఉంటుంది. ఓ బెత్లెహేము ఎఫ్రాతా, నువ్వు యూదావారి గ్రామాలలో స్వల్పమైన దానమైనను నా కొరకు ఇజ్రాయేలుని ఏలబోవాడు నీ నుండి వచ్చును. ఇది మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమగును అంటే క్లియర్గా చెప్పారు. సో ఇజ్రాయేల్ ఏలబోయేవాడు ఎవరు? యేసు ప్రభు గారు. అంటే యేసు ప్రభు గారు ఎక్కడ పుట్టాలి? బెత్లెహేంలో పుట్టాలి. మరి ఇప్పుడు మరియమ్మ గారు యేసేపు గారు నజరేతులో ఉన్నప్పుడు యేసు ప్రభు గారు బెత్లెహేంకి ఎలా పుడతారు అంటే అక్కడ ఒక కార్యం జరగాలి. ఆ కార్యం ఏంటి అంటే ఆ టైంలో కైసరు అగస్టు చక్రవర్తి జనాభా ఆ సమయంలో మరియమ్మ గారు బెత్లెహేంకి రావాల్సి వస్తుంది అనమాట. సో బెత్లెహేమ్కి ఒక పేరు కూడా ఉంది అండి, సిటీ ఆఫ్ డేవిడ్ అంటారు. అంటే దావీదు యొక్క నగరము. యేసుప్రభు గారు ఎవరు? యేసుప్రభు గారు దావీదు వంశస్థుడు, దావీదు కుమారుడు. ఈవెన్ ఈ రోజుల్లో కూడా 70% ఇంకా ఫాలో అవుతున్నారు. ఎవరైనా వాళ్ళ లాస్ట్ మినిట్లో ఇంకా పిల్లల్ని కనాల్సి మన వచ్చినప్పుడు వాళ్ళ సొంత ఊళ్ళకే వెళ్ళిపోతారు. అంటే అదొక ట్రెడిషన్, అదొక ఆచారము. బట్ ఇప్పుడు మోడర్న్ అనే పేరుతో చాలా ట్రెడిషన్స్ అని పక్కన వెళ్ళిపోయినాయి. కానివ్వండి, ఒక ఆచారాన్ని ఫాలో అవటంలో, ఒక సాంప్రదాయాన్ని ఫాలో అవటంలో ఉన్నంత గౌరవం దేంట్లో కూడా ఉండదు. అలాగే యేసు ప్రభు గారు కూడా ఇప్పుడు నజరేతు నుంచి బెత్లెహేంకి రావాలి. సో ఎందుకంటే దావీదు వంశీయుడు కాబట్టి దావీదు వంశీయుడు ఎక్కడ పుట్టాలి అంటే బెత్లెహేంలో పుట్టాలి. అలా బెత్లెహేంకి వచ్చారు. సో నెక్స్ట్ ఇంకొకటి, బెత్లెహేంకి ఇంకొక పేరు కూడా ఉందండి, హెవెన్ ఆఫ్ బ్రెడ్, ఒక ఆహారపు తొట్టె. ఇప్పుడు యేసు ప్రభు గారు ఎందుకు పుడుతున్నారంటే అది అందరికీ తెలిసిన విషయమే. సో యెహోవా దేవుడు సృష్టించిన సృష్టి పాపంలో పడిపోతే తాను సృష్టించిన సృష్టిని పాపంలో నుంచి తీసివేసి వాళ్ళకి విముక్తి చేయాలి కాబట్టి తన సొంత కుమారుడినే ఒక బలి పశువుగా లోకానికి పంపుతున్నాడు. అంటే మన పాపాల నిమిత్తము. అంటే ఇప్పుడు యేసు ప్రభు గారికి మనుష్య కుమారుడిగా మనకి ఎలా వస్తున్నారు? మనకి ఒక జీవాహారంగా వస్తున్నారు, ఒక హెవెన్ ఆఫ్ బ్రెడ్. సో కంపల్సరీ ఆయన పుట్టిక ఎక్కడ జరగాలి? బెత్లెహేంలో జరగాలి. ఈవెన్ చూడండి, ఆయన పుట్టుక కూడా ఒక పశువుల పాకలో ఉంటుంది. ఆయన మన పాపాలను మోసే ఒక గొర్రె పిల్ల. సో పశువులు అంటే ఎక్కడ ఉంటాయంటే పశువుల పాకలోనే ఉంటాయి. సో పశువుల పాకలో పుట్టి పశువుల తొట్టిలో ఆయన పడుకోబెడతారు. పశువుల తొట్టె ఏంటి? అది అక్కడ ఉండే యానిమల్స్ తినే ఫుడ్ని పెట్టేది. హీఈస్ ఎ బ్రెడ్ ఆఫ్ హెవెన్. ఈయన మనకి జీవాహారం. అందుకనే మనం కమ్యూనియన్ తీసుకున్నప్పుడు కూడా కంపల్సరీ పాస్టర్ గారు 278 సాంగ్ పెడతారు, జీవాహార రమారము అని. ఈజ్ అ బ్రెడ్ ఆఫ్ హెవెన్ మనకి. సో అందుకని యేసు ప్రభు గారు బెత్లెహేంలో పుట్టాల్సి వస్తుంది. ఇదంతా ఏంటి అంటే ప్రవచనాల నెరవేర్పండి. అందరి యొక్క పుట్టిక వేరు, యేసు ప్రభు గారి పుట్టిక వేరు. యేసు ప్రభు గారి పుట్టిక ప్రీ డిఫైన్డ్. ఇట్స్ అ ప్రవచనం. ప్రవచనం అనేది ఎప్పుడు ఒక దైవానికి కానీ ఒక మతానికి కానీ సంబంధించింది. అది ఎవరు చెప్తారంటే ఓన్లీ ప్రవక్త మాత్రమే వాటిని చెప్తారు, ఇంకా ఎవరూ చెప్పరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ 2026 8th ఉన్నాడు అనుకోండి, నేను ప్రవచనం చెప్తున్నా, 2028 10th క్లాస్కి వస్తానంటే దట్ ఈస్ నాట్ ఏ ప్రవచనం. అది కాదు, అది అందరికీ తెలిసిన విషయమే. 2 ఏళ్ళు లెక్క పెడితే 2028 వస్తుంది. సో ప్రవచనాల నెరవేర్పుకి యేసు ప్రభు గారు బెత్లెహేంలో పుట్టారు. సో ఇప్పుడు మరి బెత్లెహేంలో పుట్టిన యేసు ప్రభు గారు యెరూషలేములో ఎందుకు మరణించాలి? ఎందుకు బెత్లెహేంలో మరణించకూడదు? మళ్ళీ అది మీకు ప్రవచనాల నెరవేర్పు. మీరు కనుక యేసు ప్రభు గారు బెత్లెహేంలో ఉన్నప్పుడు మనకు ఒక విషయం తెలుసు, హేరోదు రాజు 2 సంవత్సరాల పిల్లల్ని చంపేస్తున్నారని కొంతకాలం ఐగుప్తుకి వెళతారు. యేసేపు గారు, మరియమ్మ గారు, యేసు ప్రభు గారు. మీరు మత్తయి సువార్త 2:23లో కనుక మీరు చూస్తే, అంటే లాస్ట్ వచనంలోకి వస్తే, నజరేయుడనబడునని వాక్యము నెరవేరునట్లు ఈలాగు జరగబడెను. అంటే యేసు ప్రభు గారు ఏమని చెప్పాలి? నజరేయుడైన యేసు. ఆ వాక్యం నెరవేరాలి, ఆ ప్రవచనం నెరవేరాలి. ఎందుకు నెరవేరాలి అంటే మనం 3rd పాయింట్లో చూస్తాము. కాబట్టి ఐగుప్తులో ఉన్న యేసేపుకి హేరోదు రాజు చనిపోయిన తర్వాత ప్రభువు దూత స్వప్నమందు కనపడి, నువ్వు పలానా ప్లేస్కి వెళ్ళి యేసు ప్రభు గారిని మరియమ్మని తీసుకోమని స్వప్నమందు కనపడి చెప్పినప్పుడు యేసు ప్రభు గారు మరియమ్మని తీసుకొని నజరేతుకి వస్తారనమాట.
నజరేతు అంటే ఏంటి అంటేనండి, ఇజ్రాయేలీలో గలిలియా ప్రాంతంలో ఒక చిన్న గ్రామం అనమాట. ఇది వరకు పురాతన కాలంలో. ఇప్పుడు ఇజ్రాయేల్లో నజరేత్ అంటే అందరికీ బాగా తెలుస్తుంది. అంటే అసలు యేసు ప్రభు గారి పుట్టుక కూడా ఒక పాపిని రక్షించడానికి, తక్కువగా ఉన్నవాడిని హెచ్చించడానికి కానీ, అన్నీ ఉన్నవాడిని రక్షించడానికి కాదు. మీరు బాగా కడుపు నిండా ఉన్నవాడికి మీరు అన్నం పెట్టినప్పుడు, అసలు బాగా ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టినప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్ మీరు గమనించండి. ఎవరి కళ్ళు మీకు కృతజ్ఞతగా కనపడతాయంటే అవసరంలో ఉన్నవాడికి హెల్ప్ చేసినప్పుడే. సో ఈవెన్ నజరేత్కి ఒక పేరు ఏంటి అంటే అది నిర్లక్ష్యమైన గ్రామము అని పేరు. అంటే యూస్లెస్ అని ఒక రకంగా. నిర్లక్ష్యం ఎవరు చేస్తారండి? ఒక మనిషి నిర్లక్ష్యం ఎప్పుడు చేస్తారు? వీడికి సత్తా లేదు, వీడి వల్ల మనకు ఉపయోగం లేదు అనుకున్నప్పుడు వాడిని ఇగ్నోర్ చేస్తారనమాట. కానీ ఈ నజరేతు అనేది యేసు ప్రభు గారు అక్కడ పెరగడం వల్ల నజరేతుకి చాలా ప్రసిద్ధి చెందింది. ఆల్మోస్ట్ 30 years వరకు యేసు ప్రభు గారు నజరేతులోనే పెరుగుతారు. తన యవ్వన దశ అంతా నజరేతులోనే ఉంటుంది. అక్కడ ఉండే వాళ్ళు కూడా అందరూ యూదులు. వాళ్ళు పనిచేసే వృత్తి కూడా వడ్రంగి అనమాట. యేసు ప్రభు గారు అక్కడే ఉండేవాళ్ళు. ఈవెన్ మినిస్ట్రీ స్టార్ట్ కూడా యేసు ప్రభు గారు నజరేతు నుంచే స్టార్ట్ చేశారనమాట. సో ఇక్కడ నేను ఒక్కటి చెప్పాలనుకున్నాను అండి. నిర్లక్ష్యమైనది అనేదానికి జనరల్గా మామూలుగా మానవులు కూడా ఏంటి అంటే మనము పనికిరాని వాళ్ళమని కానీ, లేకపోతే మనం యూజ్లెస్ కానని అని కొంతమంది అనుకునే వాళ్ళు ఉండొచ్చు. కానీ దేవుని సృష్టిలో దేవుడు సృష్టించింది ఏది పనికిరానిది కాదండి. దేవుడి సృష్టి అమూల్యమైనది, ప్రతిదీ పనికొచ్చేది. మనం పనికిరాని వాళ్ళము అని మనం అనుకున్నామంటే మనలో పనికొచ్చే లక్షణాలని మనం గ్రహించలేకపోతున్నాము అనేది పాయింట్ నెంబర్ 1. ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ మనకి పనికొచ్చే లక్షణాలు ఉన్నా ఎదుటివాడు మనం ఇగ్నోర్ చేస్తున్నాడంటే మన సత్తాని ఎదుటివాడు కనుక్కోలేకపోతున్నాడు అనేది పాయింట్ నెంబర్ 2. అంతేగాని పనికిరాని వాడు అనేవాళ్ళు ఎవ్వరూ లేరండి ఈ లోకంలో. సో దీనికి నేను ఒక పెరాబుల్ చెప్పాలనుకుంటున్నాను, అదర్ దెన్ ద బైబిల్. సో క్రాకింగ్ పార్ట్ అని ఒక చిన్న స్టోరీ ఉంటుందన్నమాట. ఇదేంటి అంటే ఒక ఊరిలో ఒక మోతిబర్ ఉంటాడు. ఆయన ఏం చేస్తారంటే కొన్ని కిలోమీటర్స్ వరకు 10 kilometers వరకు రోజు కావడిలో వాటర్ పట్టుకొని ఆ ప్రదేశానికి వెళ్ళి మళ్ళీ తన గృహానికి వస్తూ ఉంటాడు. కావడి అంటే అందరికి ఐడియా ఉండుంటుంది. ఒక కర్ర ఉండి ఇరువైపులా 2 కుండలు పెట్టి తీసుకొని వెళ్తారు. సో బ్యాలెన్స్ చేసుకుంటూ. సో అతనికి 2 కుండలు ఉంటాయి. ఒక కుండ ఏంటంటే మంచి పొజిషన్లో ఉంటుంది, కుండ నిండా వాటర్ పడుతుంది. ఇంకొక కుండకి ఏంటంటే మధ్యలో కొంచెం క్రాక్ వస్తుంది అనమాట. ఆ క్రాక్ రావటం వల్ల స్టిల్ దాన్ని ఉపయోగించుకుంటూ తీసుకెళ్తూ ఉంటాడు. సో అతను తీసుకెళ్ళి వచ్చేలోపు తన ఇంటికి చేరినప్పుడు ఒక కుండలో ఫుల్ ఉంటాయి, ఒక కుండలో హాఫ్. సో 1.5 మాత్రమే అతనికి వస్తుంది. ఇట్లా ఆల్మోస్ట్ 2 years అయిపోతుంది అనమాట. అయిపోయాక సో ఆ కుండ అంటది, ఏదైతే క్రాక్ వచ్చిన కుండ ఉంటుందో అది రిపెంట్ అయ్యి అంటది తనతో, ఎందుకు నేను డే బై డే ఇంకా పనికిరాని అయిపోతున్నాను కదా, నా వల్ల నీకు ఉపయోగం లేదు, నీకు ఫుల్ వాటర్ రావట్లేదు పక్క కుండకి వచ్చినంత, నన్ను తీసేసి వేరే కుండని కనుక్కోవచ్చు కదా అని అడుగుతుంది. సో అప్పుడు అతను అంటాడు, నువ్వు పనికిరాని దానివని నువ్వెలా అనుకున్నావు, ఈ కుండ కన్నా నువ్వు చాలా పనికి వచ్చావు, నువ్వు చాలా ఇతరులకి నువ్వు ఉపయోగపడ్డావు అని చెప్తాడు. సో ఆ కుండ ఆశ్చర్యపోతుంది, నేను ఎలా ఇతరులకి ఉపయోగపడ్డానని. అప్పుడు అతను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడనమాట. సో అతను ఇలా కావడి మోసుకొని వెళ్తున్నప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ రోడ్డు ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పొలాలు ఉంటాయి. పొలాల్లో అప్పుడే నారు వేసి విత్తనాలు వేసి అలా ఉన్న పొజిషన్ అనమాట. సో ఇతను ఆ కావడి తీసుకెళ్తున్నప్పుడు ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది కాబట్టి జనరల్గా ఆల్రెడీ క్రాక్ ఉంది కాబట్టి వాటర్ అంతా అక్కడ పడిపోతూ ఉంటుంది. ఆ వాటర్ అంతా పడిపోయి 2 yearsకి అక్కడ మంచి మొక్కలు మొలిసి అది చాలామంది ప్రజలకు ఉపయోగకరంగా తయారవుతుంది. చెప్తాడనమాట, నువ్వు ఇలా అనుకున్నావు కానీ నీ వలన ఇంతమందికి చాలా ఉపయోగకరంగా ఉందని. అందుకనే నిర్లక్ష్యం కాని అని ఎవరికైనా ఆలోచన ఉంటే దయచేసి ఆలోచన తీసేసుకోండి. అలాగే నజరేతు కూడా నిర్లక్ష్యమైన గ్రామము అన్న వారికి యేసు ప్రభు గారే ఆ నజరేతు అనే గ్రామంలో పెరగడం అనేది కూడా మనం చూస్తాము. తర్వాత 3rd పాయింట్ ఏంటి అని అంటే, సరే ఇప్పుడు బెత్లెహేంలో యేసు ప్రభు గారు పుట్టారు, ప్రవచనాల నెరవేర్పు. అలాగే యేసు ప్రభు గారు నజరేతులో పెరిగారు, ప్రవచనాల నెరవేర్పు. యేసు ప్రభు గారు యెరూషలేంలోనే ఎందుకు శిలువ మరణం పొందాలి, నజరేతులో ఎందుకు పొందకూడదు అంటే అగైన్ దట్ ఈజ్ ఏంటంటే ప్రొఫెసీ, అంత ప్రవచనాల నెరవేర్పే. మీరు పాత నిబంధన కాలంలో చూస్తే
ప్రజలు పాపాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు కదండి. అప్పుడు ఆ పాపాలకి ప్రాయచిత్తం ఏంటి అంటే వాళ్ళు పశువుల్ని బలి ఇచ్చేవాళ్ళు. అప్పటి రోజుల్లో, పాత నిబంధన కాలంలో ఏ రోజు ఇచ్చేవాళ్ళంటే డే ఆఫ్ అటోన్మెంట్, ఒక రోజు ఉంటుంది. అది సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఎవరైతే పాపం చేశారో వాళ్ళు పశువుల్ని తీసుకొని, అంటే ఏ టైప్ ఆఫ్ అంటే లేక దూడలు కానీ, లేకపోతే గొర్రెలు కానీ, మేకలు కానీ, ఇలాంటి పశువులు తీసుకొని, బట్ వాటికి ఒక్క మచ్చ కూడా ఉండకూడదు అనమాట. అలాంటి పశువులు తీసుకొని యెరూషలేం దేవాలయానికి వచ్చేవాళ్ళు. అప్పుడు యెరూషలేం టెంపుల్కి, మందిరానికి వచ్చేవాళ్ళు. సో యెరూషలేము మందిరం కూడా ఆ రోజులో ఎలా ఉండేది అంటే 3 పార్టీషన్స్గా ఉండేది. ఫస్ట్ పార్టీషన్ ఏమంటారంటే ప్రాంగణము, తర్వాత రెండో పార్టీషన్ ఏమో పరిశుద్ధ స్థలము, ఆ తర్వాత వచ్చేది అతి పరిశుద్ధ స్థలం అంట. ఇట్లా డివైడ్ అయిపోయి ఉండేది. సో ఇక్కడ వచ్చే మనుషులకి ఎవరు ఏ ప్రాంగణంలోకి వెళ్ళాలి అర్హత ఉంటుంది అంటే ఫస్ట్ ప్రాంగణంలో ఉండే అర్హత నార్మల్ పౌరులకు ఉంటుంది అనమాట. వాళ్ళు ఫస్ట్ ప్రాంగణం వరకే రాగలుగుతారు. అక్కడ దీపస్తంభం ఉంటుంది, ధూపాలు వేసేవాళ్ళు, దీపారాధన చేసేవాళ్ళు, అలాంటి పనులన్నీ అక్కడ చేసేవాళ్ళు. సో మరి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు వెళ్తారు అంటే యాజకుడు, అంటే పాస్టర్ గారు లాగా ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో యాజకులు అనేవాళ్ళు. వాళ్ళు పరిశుద్ధ స్థలానికి ఎంట్రీ ఉంటుంది. తర్వాత అతి పరిశుద్ధ స్థలం ఎవరు అంటే యాజకుల్లోనే ప్రధాన యాజకుడు అనేవాడు అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తారు. సో ఇక్కడ వాళ్ళు ఎలా పాప ప్రాయచిత్తం చేసుకునే వాళ్ళంటే వాళ్ళు తీసుకొచ్చిన పశువుల్ని వధించి ఆ రక్తం ఏంటంటే అతి పరిశుద్ధ స్థలంలో ప్రోక్షించేవాళ్ళు. అంటే ఆల్మోస్ట్ లైక్ ఏ కైండ్ ఆఫ్ క్లీనింగ్ అనమాట. అది ఎవరు చేసేవాళ్ళంటే ఓన్లీ ప్రధాన యాజకుడే, ఈ పౌరులు చేసేవాళ్ళు కాదు. ఈవెన్ ప్రధాన యాజకుడు అక్కడ ప్రోక్షించేటప్పుడు కూడా తన డ్రెస్సుని మార్చుకునేవారు. ఎందుకు అనేది నేను మీకు కనెక్షన్ చెప్తాను, అందుకని అంత క్లియర్గా చెప్తున్నా. తన డ్రెస్సుని మార్చుకొని అక్కడ ప్రోక్షించేవాళ్ళు అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ ప్రాసెస్. సో ఇక్కడ మొదటి ప్రాంగణంలో రక్తము, వాళ్ళు ఉపయోగించే పాత్రలకి రక్తము, తర్వాత పరిశుద్ధ స్థలంలో రక్తము, అతి పరిశుద్ధ స్థలంలో రక్తము, మొత్తం రక్తసిక్తమైపోయి ఉండేది ఆ ప్రదేశం అంతా. తర్వాత వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారి, మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళు పాపాలు చేయరా అంటే దెర్ ఈస్ నో గ్యారంటీ. మళ్ళీ పాపాలు చేశారనుకోండి, మళ్ళీ ఇంకో గొర్రెని తీసుకొచ్చి లేకపోతే ఇంకో మేకని తీసుకొచ్చి వాళ్ళు చేసేవాళ్ళు. దిస్ ప్రాసెస్ విల్ కంటిన్యూ బికాస్ ద పీపుల్ హ్యాస్ టు చేంజ్, బట్ దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్. సో దీనికోసమని యెహోవా దేవుడు ఏం చేశారు, తాను సృష్టించిన సృష్టి తనకు అనుగుణంగా కాకుండా ఇంకా డే బై డే పాపాలకి వెళ్తుంది కాబట్టి తన సొంత కుమారుని బలి ఇవ్వాలనుకున్నారు. సో ఈ ప్రాసెస్ అంతా విల్ బి రీప్లేస్డ్ బై హిస్ ఓన్ సన్. సో తన సొంత కుమారుడే ఈ ప్రాసెస్ అంతని రీప్లేస్ చేయాలి. సో ఇప్పుడు రీప్లేస్ చేయాలి అంటే యేసు ప్రభు గారు ఎక్కడ బలి అవ్వాలి, యెరూషలేము మందిరంలో బలి అవ్వాలి. దట్ ఈస్ ద రీజన్ ఎందుకు యేసు ప్రభు గారి శిలువ మరణం యెరూషలేములో పొందాలి అంటే ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ విల్ బి రీప్లేస్డ్ బై న్యూ ప్రాసెస్. మనకి ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ ద న్యూ టెస్టిమెంట్ సో ఉంది. అప్పుడు పాతకాలంలో ఏంటి, మీరు ప్రతిసారి బలి ఇవ్వాలి. ఇక్కడ న్యూ టెస్టిమెంట్లో ఏంటి, ఒక్కసారి బలిస్తే చాలు, అంటే ఒక్కసారే యేసు ప్రభు గారి అందరి పాపాలని కడిగేస్తారనమాట. సో ఈ ప్రాసెస్ చేయాలి కాబట్టి యేసు ప్రభు గారు యెరూషలేములోని శిలువ మరణం పొందాలి. తర్వాత ఇంకొకటి మనము ఆలోచిస్తాము. ఇప్పుడు ఓకే, యేసు ప్రభు గారు శిలువ మరణం పొందాలి, సో దేవుని చిత్త ప్రకారము యేసు ప్రభు గారు వీధైతో చేస్తారు. కానీ అంత కఠినంగా ఎందుకు అవ్వాలి? సో యేసు ప్రభు గారిని బట్టలు తీసి వేరే బట్టలు వేసి అపహసిస్తూ, కొరడాలతో కొడుతూ, ఆయన మొహం మీద ఉమ్మి వేస్తూ, తర్వాత ముళ్ళ కిరీటము, ఇంతగా ఎందుకు చేయాలి? ఇంత హార్డ్ ప్రాసెస్ ఎందుకు చేయాలి అంటే అగైన్ దెర్ ఈజ్ ఎ ప్రొఫెసీ. ప్రతిదీ ప్రవచనాల. యేసు ప్రభు గారి జీవితంలో ఎవ్రీ స్టేజ్ ఈజ్ డిఫైన్డ్ విత్ ఏ కాంక్రీట్ థీమ్ అనమాట. కరెక్ట్గా ఒక విషయాన్ని గురించి ఆయన జీవితం ఉంది. ఎందుకు యేసు ప్రభు గారు అంతగా శ్రమపడాలి అని అంటే ఒకటి మీకు రిఫరెన్స్ చెప్తాను. మనము యోబు గ్రంథంకి వెళ్ళండి. సో యోబు గ్రంథము 2:4 కనుక మనం చూస్తే క్లియర్గా ఉంటుంది. అక్కడ కాన్వర్సేషన్ ఏంటి అంటే యోబు గారు ఉంటారు, అపవాదికి దేవునికి మధ్య కాన్వర్సేషన్. అప్పటికి యోబు గారికి తన చర్మం అంతా చాలా పుండ్లతో ఉండి ఉంటారు, కానీ కొంత మేరకు అలా ఉంటారనమాట. సో ఇప్పుడు అపవాది దేవునికి ఒక క్వశ్చన్ చేస్తారు. ఏం చేస్తారంటే
బట్ యోబు గారికి అంతగా అలా చీము పొక్కులతో అలా ఉన్నా కూడా దేవుని ఎంతో చాలా నమ్మకంగా ఉంటాడు. అది దేవుడు చాలా సంతోషపడుతూ ఉంటాడు. సో అపవాది వచ్చి ఏమని చెప్తాడంటే, నీవు సృష్టించిన మనిషి తాను ఎంతవరకు తట్టుకోగలుగుతాడో అంతవరకు తట్టుకునే పొజిషన్లో ఉంటేనే నిన్ను నమ్ముతాడు. అదే కనుక అతను తట్టుకొని లేని పొజిషన్కి బియాండ్ వెళ్ళాడు అనుకోండి, నీవు సృష్టించిన మనుషుడికే నీ మీద నమ్మకం ఉండదు అని చెప్తారు. సో ఈవెన్ మీరు జనరల్గా ఒక సైన్స్ ప్రకారం కూడా మీరు చూస్తే ఏ మనిషికైనా ఒక సాచురేషన్ లెవెల్ ఉంటుంది. అది మీ హ్యాపీనెస్ అయినా అవ్వచ్చు, మీ సాడ్నెస్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒక సాచురేషన్ పాయింట్ ఉంటుంది. ఆ సాచురేషన్ పాయింట్కి అబోవ్ వెళ్ళారు అనుకోండి, వాళ్ళు దే మే ఫీల్ వెరీ హ్యాపీ. ఆ సాచురేషన్ పాయింట్కి బిలో వచ్చారు అనుకోండి, వాళ్ళు చాలా డిప్రెస్ అయిపోతారు. సో స్టబ్బర్న్గా ఉండాలి అంటే ఒక మానవుల వల్ల మాత్రం అస్సలు అవ్వదు. అయితే వాళ్ళకి ప్లస్ ఆర్ మైనస్ ఉంటాయి. సో ఈ అపవాది ఎప్పుడైతే దేవునితో ఛాలెంజ్ చేసినప్పుడు దేవుడు ఒక ప్రశ్న అడుగుతాడు అపవాదితో, ఓకే ఈ మనిషిని నీ వశం చేసుకో, ఈ మనిషిని నువ్వు తీసుకో, బట్ ఇతని ప్రాణాన్ని మాత్రం నువ్వు ముట్టవద్దు. మీరు యోబు గ్రంథం 2:4 మీరు తర్వాత చూడండి వెళ్ళాక. ఈ మనిషిని నీ వశం చేసుకో, కానీ ఈయన ప్రాణాన్ని మాత్రం నువ్వు ముట్టొద్దు. అంటే నువ్వు ఎన్ని ట్రయల్స్ అయినా, ఎన్ని ఛాలెంజెస్ అయినా, ఎంత శ్రమ అయినా పెట్టు, ఈ మనిషి మాత్రం నా నుంచి వెళ్ళిపోడు అని ఒక ఛాలెంజ్ చేస్తారు. ఈవెన్ యేసు ప్రభు గారు 40 రోజు దినములు ఉపవాస ప్రార్థనలో ఆయన ఉన్నప్పుడు అపవాది ఎంతగా వేదన చెందిందో, ఎంతగా యేసు ప్రభు గారిని వేదన చెందేలాగా చేసిందో మనకి తెలుసు కదండి. నువ్వు నిజంగా దేవుడి కుమారుడు అయితే పైనుంచి కిందకు దూకు, ఇలా చాలా రకాలుగా చేసింది. ఎందుకు అంటే యేసు ప్రభు గారు కూడా విధేయతగా తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి అనుకున్నారు కాబట్టి అది డిస్టర్బ్ చేయడం కోసం చాలా ట్రయల్స్ వేసింది. బట్ దేవుని కుమారుడు కాబట్టి అన్నిటికీ తట్టుకున్నారు. కానీ యోబు మనిషి, అంటే మనము దేవుని కుమారులమే, బట్ డైరెక్ట్లీ వీఆర్ నాట్ దేవుడి నుంచి వచ్చిన వాళ్ళం కాదు కాబట్టి. సో యోబుకి అప్పుడు ఏం చేస్తుందంటే అపవాది చాలా 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 శ్రమలు పడుతుంది. ఎంత శ్రమలు పడుతుందంటే తన శరీరానికి ఒకదానికి కూడా అతుక్కొని ఉండేలాగా మొత్తము పొక్కులు, చీము అవంతా కారుతూ వస్తుంది. సో యోబు గారు ఎంతగా బాధపడ్డారంటే కనీసం ఆయన స్క్రాచ్ చేసుకోవటానికి కూడా గ్యాప్ ఉండేది కాదు, అంతలా ఉండేది. సో ఆయన మట్టిలో కూర్చొని ఆ మట్టిని అలా రాసుకుంటూ అట్లీస్ట్ ఆయన దురదకి తట్టుకోలేక అంతగా శ్రమపడటం మనం చూస్తాము. కానీ ఆయన స్నేహితులే కానీ, తర్వాత ఆయన భార్య కానీ అందరూ వచ్చి ఈయన ఒక పిచ్చోడు అనుకున్నారు, కానీ ఈయన యొక్క నమ్మకాన్ని మాత్రం వాళ్ళెవరు గ్రహించలేకపోయారు. బట్ అంత స్థితిలో కూడా యోబు గారు చలించారా అండి? చలించలేదు. బట్ స్టిల్ హీ హ్యాస్ బిలీవ్ ఆన్ హిస్ గాడ్. దేవుడి మీద నమ్మకంగానే ఉన్నారు. కానీ ఇప్పుడు ఓడిపోయింది ఎవరు? అపవాది. సో దేవుడు సృష్టించిన సృష్టే యోబు గారు కూడా, కానీ దేవుడి మీద నమ్మకం అనేది ఉంది. ఇప్పుడు మరి యేసు ప్రభు గారిని ఎంతలాగా శిక్షించాలి? యేసు ప్రభు గారిని కూడా మామూలుగా శిరోమండం వేశారనుకోండి, అపవాది సేమ్ అదే ప్రాసెస్, అదే మాట. సో యేసు ప్రభు గారు కూడా తట్టుకోలేనంత అంటే యేసు ప్రభు గారు సిలువలో కూడా ఒక మాట అంటారు, నీ చిత్తమైతే ఈ గిన్నెని నా నుంచి తొలగించు అని ఒక మాట అంటారు. బట్ అట్ ద సేమ్ టైం అయినా యేసు ప్రభు నీ చిత్త ప్రకారమే చెయ్యి అంటారు. అంటే అంతలాగా శ్రమ పడినా కూడా తన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడం అనేది నిరూపించాలి కాబట్టి యేసు ప్రభు గారిని అంతలాగా శ్రమ పెడతారు. సో ఈవెన్ మేము యెరూషలేము వెళ్ళినప్పుడు, గొల్గొతా కొండకి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశాలు అన్నీ చూసినప్పుడు నిజంగా ఇప్పటికీ 3000 years అయిపోయినా కూడా నిజంగా అందరూ ఎమోషనల్గా ఫీల్ అయిపోతారు. ఎందుకు అనంటే అదంతా రియల్. ఇట్స్ నాట్ లైక్ ఏ మూవీ అనుకోండి, ఆ క్లిప్పింగ్ చూస్తాము, నెక్స్ట్ డే మళ్ళీ క్లిప్పింగ్ వచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాం, కానీ ఎమోషనల్గా మాత్రం ఫీల్ అవ్వం. ఎప్పుడు ఎమోషనల్ టచ్ ఉంటుందంటే ఎప్పుడైతే ఒక ఇన్సిడెంట్ రియల్ అనుకోండి, అప్పుడే ఎమోషనల్ టచ్ ఉంటుంది. అక్కడ యేసు ప్రభు గారిని తన వస్త్రాలు తీసి ఊదా రంగు వస్త్రం అనేది తొడిగించడం కూడా మనం చూస్తాము. ఎందుకు యేసు ప్రభు గారికి వస్త్రాలు తీశారు అంటే, మళ్ళీ మీరు గో బ్యాక్ టు ఓల్డ్ టెస్టమెంట్లో పాప ప్రాయశ్చిత్తం రోజున ప్రధాన యాజకుడు కూడా తన వస్త్రాన్ని మార్చుకుంటాడు, ఎందుకంటే రక్తం అనేది పడుతుంది కాబట్టి. సేమ్ సీక్వెన్స్ ఇక్కడ కూడా మీకు యేసు ప్రభు గారిని కూడా ఆ వస్త్రాలు మార్చడం అనేది మనం చూస్తాం. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఊదా రంగే ఎందుకు వేశారు అంటే, యేసు ప్రభు గారు ఒక రాజు. ఊదా రంగు అనేది ఒక రాచరికానికి, ఒక సంపదకి ప్రసిద్ధి చెందిన రంగు అనమాట. ఇంకా ఏ రంగులు కూడా రాచరికానికి సంబంధించిన రంగులు కావు. అందుకని ఆయనకి ఊదా రంగు వేస్తారు. ఎందుకు అంటే దర్ ఈస్ అ రీజన్.
సో అక్కడ చూపించారు. ఈవెన్ యేసుప్రభు గారు వస్త్రాన్ని చించి ఎక్కడైతే చీట్లు వేసుకుంటారో స్టిల్ ఆ ప్లేస్ ఉందండి. అలాగే యేసుప్రభు గారికి ముళ్ళ కిరీటం పెడతారు, స్టిల్ ఆ ప్లేస్ ఉంది. సో ఆ ముళ్ళ కిరీటం పెట్టిన ముళ్ళండి, మేము గెస్సెమనే తోటకి వెళ్ళినప్పుడు ఆ చెట్టు చూసాము, కానీ మొత్తము ఫెన్సింగ్ ఉంటుంది. అసలు మీరు దూరం నుంచి కనుక ఆ చెట్టుని మీరు 10 సెకండ్స్ మీరు కనుక ఆర్పకుండా చూస్తే మనకు ఎలా అనిపిస్తుంది అంటే ఆ ముళ్ళు వచ్చి గుచ్చుకొని మన గుడ్డు ఊడిపోయిందా అనిపిస్తుంది, అంత షార్ప్ ఉంటుంది. సో అంత షార్ప్ చాలా లాంగ్ ఉంటుంది. అప్పుడు మనకి అనిపిస్తుంది అనమాట, అమ్మో ఇంత ముళ్ళు, ఇన్ని ముళ్ళు ఆయనకి ముళ్ళ కిరీటంగా పెట్టారా, ఎంతగా ఆయన శ్రమ పడ్డారు అనేది నిజంగా మనకు అప్పుడు అర్థమవుతుంది. అట్లాగే యేసుప్రభు గారు ఎవ్రీ స్టేషన్, ప్రతి స్టేషన్ దగ్గర ఆయన ఎలా కొట్టుకుంటూ వెళ్ళేవాళ్ళు. చాలా చిత్రహింసలతో యేసుప్రభు గారి తన శిలువ మరణం పొందాల్సి వస్తుంది. సో తన శిష్యులతో ఏమని చెప్తారు ఆయన, సో నేను ఇలా యెరూషలేముకి వెళ్తున్నప్పుడు ఇలా ప్రధాన యాజకులకు, ఇలా శాస్త్రులకి నేను అప్పగించబడతాను అని చెప్తారు. దాంట్లో ఆయన నన్ను అపహసిస్తారు, కొరడాలతో కొడతారు, నన్ను అన్యజనులకు అప్పచెప్పుతారు అంటారు. ఇక్కడ అన్యజనులు ఎవరు అనే దాని గురించి మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు యేసుప్రభు గారు పుట్టుక చూసాము, ప్రవచనాల నెరవేర్పు, అలాగే ఆయన పెరుగుదల చూసాము, ప్రవచనాల నెరవేర్పు, అలాగే ఆయన యెరూషలేములో శిలువ మరణము, ప్రవచనాల నెరవేర్పు. ఇప్పుడు ఏంటి అంటే యేసుప్రభు గారు డైరెక్ట్గా ఎందుకు చంపకూడదు? సో ఎందుకు అన్యజనులకు అప్పచెప్పాలి? యేసుప్రభు గారి మీద నిందలు మోసిన వాళ్ళే యూదులు. సో ఎందుకు వేరే వాళ్ళకి రోమన్ చక్రవర్తులకు ఇవ్వాలి అని అంటే, ఆ రోజు ఇంకొక కారణం కూడా ఉంటుందండి యెరూషలేము గురించి. ఆ ఇజ్రాయేల్ ప్రాంతంలో ఏంటంటే రోమన్ చక్రవర్తులు, యూదులు కాకుండా అధికారంలో ఉండేవాళ్ళు ఎవరంటే రోమన్ చక్రవర్తులు. సో రోమన్ చక్రవర్తులు ఓన్లీ యెరూషలేం పట్టణంలోనే ఉండేవాళ్ళు, మేజర్ ప్లేస్ అక్కడే ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు. సో ఆయన ప్రధాన కార్యాలయాలు కానీ లేకపోతే అక్కడ అధికారులు కానీ అందరూ అక్కడే ఉండేవాళ్ళు అనమాట. సో రోమన్ చక్రవర్తి పాలనలో ఏంటంటే చాలా టైప్స్ ఆఫ్ పనిష్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే నార్మల్గా ఒక మనిషిని ఆహారం లేకుండా వదిలేస్తారు. ఏదైనా తప్పు చేశారనుకోండి, వాళ్ళకి ఫుడ్ ఇవ్వకుండా ఆహారం లేకుండా వదిలేస్తారు. ఒక మనిషి ఆహారం లేకుండా మీకు విత్ వాటర్తో బతకాలి అంటే మ్యాక్సిమం 7 to 15 days. మీరు ఒక సైన్స్ ప్రకారమైనా చూడండి. అలాగే మీకు ఓన్లీ ఆహారం వదిలేసి వాటర్తోనే ఇచ్చారనుకోండి, మ్యాక్సిమం 7. సో మీకు వాటర్ కానీ ఆహారం కానీ రెండింటిని బంద్ చేశారనుకోండి, మ్యాక్సిమం 3 to 4 days. 3 to 4 days ఉంటారు, అంటే 3 days అని చెప్పవచ్చు. ఈవెన్ యోనా చూడండి, యోనా చేప కడుపులో ఎన్ని రోజులు ఉన్నాడండి? 3 రోజులు ఉన్నాడు. 4వ రోజు ఉండి రావచ్చు కదా. సో ఎందుకంటే 3 రోజుల వరకు ఒక మనిషి యొక్క ఏమీ లేకుండా ఉండాలి అంటే మ్యాక్సిమం 3 to 4 days. ఇంకా ఆయన ఉండలేడు కాబట్టి బయటకు వచ్చేసాడు అనమాట. సో అలాగే ఇక్కడ కూడా పనిష్మెంట్స్ ఏంటంటే, ఒకటి ఏమీ ఆహారం లేకుండా ఇచ్చే పనిష్మెంట్, రెండోది ఏంటంటే వాళ్ళని బాగా కొరడాలతో కొట్టడం, జస్ట్ చంపరు, ఓన్లీ కొరడాలతో కొట్టడం. ఇంకోటి ఏంటంటే వాళ్ళని అందరి ముందర సిగ్గుపరచడం. సో ఇంకొక పనిష్మెంట్ ఏంటి అంటే ఒక జంతువులకి ఆహారంగా వదిలేస్తారు. ఇంకా జంతువులే వాళ్ళని కొరుకొని తిని 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 వాళ్ళు ఎప్పుడు చచ్చిపోతే అప్పుడు చచ్చిపోతారు. సో ఇంకొక పనిష్మెంట్ ఏంటంటే శిలువ మరణం, అంటే ఓన్లీ చంపటం అనమాట. అది ఏంటంటే ఈ రోమన్ కాలంలో అన్ని పనిష్మెంట్స్లో కూడా బాగా కఠినమైన పనిష్మెంట్ ఏంటి అంటే శిలువ మరణమే. సో ఇప్పుడు యేసుప్రభు గారికి ఏ శిక్ష వేయాలి? ఆహారం లేకుండా వదిలిపెట్టాలా, లేకపోతే వేరే జంతువులు వల్ల కాదు. యూదుల యొక్క ఆలోచన ఏంటంటే యేసుప్రభు గారు చంపబడాలి. కానీ యేసుప్రభు గారిలో దోషం ఉందా చంపడానికి? ఎక్కడా లేదు. యేసుప్రభు గారు ఏ మచ్చుక కూడా దోషాన్ని తీయలేదు. కానీ యేసుప్రభు గారు ఏ విషయం మీద చంపొచ్చు అంటే రోమన్ చక్రవర్తి పాలనలో ఏంటి అంటే శిలువ మరణం అనేది అది క్యాపిటల్ పనిష్మెంట్, అది చాలా పెద్ద పనిష్మెంట్. సో ఆ పనిష్మెంట్ అనేది ఎప్పుడు ఇస్తారు అంటే ఎప్పుడైతే ఒక మనిషిని నువ్వు దేశద్రోహిగా కానీ రాజద్రోహిగా కానీ మీరు కన్ఫర్మ్ చేస్తే కంపల్సరీ శిలువ మరణం ఉంటుంది. సో దేశద్రోహి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీలో తీసుకోండి, మనం దేశద్రోహి అని ఎప్పుడంటామో మన దేశంలోనే మనం ఉంటూ శత్రు దేశాలకి అన్ని విషయాలు అందజేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ కార్యక్రమాన్ని చేసుకోవడానికి మనం సపోర్ట్ చేస్తే దేశద్రోహి అంటాము. కానీ ఆ కాలంలో దేశద్రోహి అంటే అలా కాదు. కైసర్ చక్రవర్తి రాజు, కైసరు గారు తప్పకుండా ఎవరైతే రాజు అన్నారో అది దేశద్రోహం.
కంపల్సరీ అది ద్రోహము, దేశద్రోహిగా వాళ్ళని నిరూపిస్తారు, కంపల్సరీ శిరోమరణం చెందుతారు. కానీ యేసు ప్రభు గారి మీద ఆ అపరింద ఉంది. నజరేతులో యేసు ప్రభు గారు పెరగటానికి వెళ్ళినప్పుడు నేను ఒక ప్రవచనం మీకు చెప్పాను. నేను మత్తయి సువార్త 2:23లో నజరేయుడు అనబడునని వాక్యము నెరవేరుటకు ఈలాగు చేయబడను. అంటే ఆయన నజరేయుడైన యేసు అంటే దావీదు రాజు. సో కాబట్టి ఇది పట్టుకొని యూదులు, ఇంకొకటి కూడా ఉందండి, ఆ కాలంలో యూదులకి మరణశిక్ష విధించే అధికారం లేదు. ఓన్లీ రోమన్ చక్రవర్తులు మాత్రమే మరణశిక్ష విధించి, ఏ శిక్ష అయినా కూడా చిన్న చిన్న శిక్షలు యూదులు చేయవచ్చేమో కానీ మరణశిక్ష మాత్రం ఓన్లీ రోమన్ చక్రవర్తులకు మాత్రమే ఉంటుంది, యూదులు చేయటానికి ఉండదు. అందుకని యూదులు చాలా తెలివిగా శాస్త్రీయ పరిచయలు ఆయన్ని తీసుకొని ఈ రోమన్ గవర్నర్ అయిన పొంతి పిలాతు గారికి అప్పచెప్తారనమాట. సో పొంతి పిలాతు గారు యేసు ప్రభు గారిని ఎక్కడ విచారణ చేశారనే ప్లేస్ కూడా మేము యెరూషలేములో చూసామండి. అంటే అది గొప్పగా అని కాదు, అలాంటి నిజంగా ఉండే ప్రదేశాలు కూడా చూసినప్పుడు ఆ మనసు అనేది చాలా చలిస్తుంది. దాని గురించే నేను ప్రస్తావన చేస్తున్నాను. సో పొంతి పిలాతు గారి దగ్గర నిలబెట్టినప్పుడు పొంతి పిలాతు గారు ఒక క్వశ్చన్ వేస్తారు యేసు ప్రభు గారిని, నువ్వు నజరేయుడు అనే యేసు యూదులకు రాజు అని నువ్వు అంటున్నావని నీ మీద నిబంధన ఉంది, అది కరెక్టేనా అని అన్నప్పుడు యేసు ప్రభు గారు ఆన్సర్ ఏం చెప్తారంటే, నీవు చెప్పినట్లే, నీవు అన్నట్లే. ఆయన ఎక్కడా డినే చేయట్లేదు. ఎందుకు ఆయన డినే చేయట్లేదంటే యేసు ప్రభు గారు ఆల్రెడీ ప్రిపేర్డ్. బికాస్ హీ జస్ట్ ఎందుకు వచ్చారు మనకి ఈ లోకంలో అంటే ఈ పాపాల కోసం మరణశిక్ష పొందాలి, తాను మరణశిక్ష పొంది పాపాన్ని విడుదల, ఈ ప్రజని పాపాల నుంచి విముక్తి చేయాలి, అది తన తండ్రి యొక్క చిత్తం. సో అందుకే నీవు అనినట్లే అంటారు. ఈవెన్ పొంతి పిలాతు గారి కూడా ఎక్కడో ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది యేసు ప్రభు గారి మీద. ఈయన చాలా నిర్దోషి, ఈయనకి అసలు పాపం లేదు, ఈయన శిక్షించడానికి, ఈయన మీద నేరం మోపటానికి కూడా ఆయనకి ఇష్టం ఉండదు. బట్ దెర్ ఈస్ నో వే, ఎందుకంటే ఆయన నీవు అన్నట్లే ఒప్పుకున్నారు కాబట్టి కంపల్సరీ శిరోమరణం అనేది పొందాలి. సో యేసు ప్రభు గారు శిరోమరణం పొందడానికి నజరేయుడు అనే యేసు యూదుల రాదు అనిపించుకోవాలి. అది కనుక అక్కడ జరగలేదు అనుకోండి, ఇప్పుడు యూదులు తీసుకొచ్చిన రోమన్ చక్రవర్తులు శిరోమరణం వేయలేరు. రోమన్ చక్రవర్తులు కనుక శిలోమరణం వేయకపోయినా, లేకపోతే యేసు ప్రభు గారు నేను అనలేదు అనినా కూడా దేవుని చిత్తం నెరవేరదు. కానీ యేసు ప్రభు గారు వచ్చిన తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. సో అందుకని యేసు ప్రభు గారు అలా దానిని బట్టి యేసు ప్రభు గారికి మరణశిక్ష అనేది విధిస్తారు. సో ఇప్పుడు యేసు ప్రభు గారు మరణశిక్ష పొందాక జనరల్గా చూడండి, ఎవరైనా మనం ఎంతవరకు బతుకున్నామో, ఎంతవరకు బతికి ఉంటామో దాని గురించి ఆలోచిస్తాము. చచ్చిపోయాక ఏమవుతాం అనేది ఆలోచించటం అనేది చాలా రేర్. కానీ ఓన్లీ క్రైస్తవ మతమే చేస్తుంది. మనం బతికినంతకాలం ఉన్న కాలానికన్నా మనం చనిపోయాక ఎక్కడికి వెళ్తాం అనే దానికే ఇంపార్టెన్స్ ఇచ్చే మతం ఏంటంటే ఓన్లీ క్రైస్తవ మతం. ఎందుకంటే మనం నిత్య జీవాన్ని కోరుకుంటాం. దిస్ వరల్డ్ ఈజ్ టెంపరీ, మేబీ 50, 70, 90, 100 అంతే. బట్ మన శాశ్వత కాలం ఎలా ఉండాలి అని ఆలోచించేదే క్రైస్తవ మతము. అందుకని యేసు ప్రభు గారు శిరోమరణం చెందాక అక్కడ వరకు ప్రాసెస్ కంప్లీట్ అవ్వలేదు. సో స్టిల్ ఇట్ కంటిన్యూ. ఎలా కంటిన్యూ? ఆయన 3 రోజులు సమాధిలో ఉంటారు, తిరిగి లేస్తారు, ఆయన తన తండ్రి దగ్గరికి వెళ్తారు. అంటే పునరుత్థానం యొక్క ఆశ, అంటే నిరీక్షణ. అంటే ఒక క్రైస్తవుల్లో ఏది ఉండాలి అంటే నిరీక్షణ అనేది క్రైస్తవుల్లో ఉండాలి. అది చెప్పటం ఎందుకు నిరీక్షణ అనేది ఉండాలంటే దేవుడి యొక్క 2వ రాకడ మళ్ళీ ఆయన ఇక్కడికి వస్తారు, ఆయన పరిపాలిస్తారు, మనమంతా చూడాలి. దానికోసమే మనకి నిరీక్షణ అనేది ఉండాలి. సో నిరీక్షణ అనే దానికి ఒక 2-3 వాక్యాలు చెప్పి నేను ముగిస్తానండి. సో నిరీక్షణ ఎందుకు కావాలి అంటే, ఒక్కొక్కసారి నిరీక్షణ అంటే హోప్ అంటాం ఇంగ్లీష్లో. హోప్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ టుడే అండ్ టుమారో. అంటే ఇప్పుడు ఉన్న కాలానికి మన భవిష్యత్తులో జరిగిపోయేదానికి మనం ఆశపడతాం. ఆ రెండింటిని కలిపేదే మన నిరీక్షణ. నిరీక్షణ లేకపోతే అసలు మన లైఫే NOPE ఏది ఉండదు. నిరీక్షణతోనే మనం ముందుకు సాగాలి అనమాట. సో నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి. మేము యెరూషలేము వెళ్ళినప్పుడు ఈ నిరీక్షణ గురించి ఒక పేరు ఉంటుంది. ఈ పేరు ఎప్పుడు నేను ఎన్నిసార్లైనా మర్చిపోతా, అందుకే చూస్తున్నా. మెగితో అనే ప్లేస్ ఉంటుంది. అదైతే నాకు ఆ ప్రొనౌన్సియేషన్ చాలా కష్టం అనిపిస్తుంది. ఈ ప్లేస్ మీకు ప్రకటన గ్రంథము 16:16లో చూడొచ్చు. 16:16లో ఏమి రాయబడిందంటే,
16 మీ ప్రకటన గ్రంథంలో అంత్య దినములలో సర్వలోక రాజులు దేవునిలో యుద్ధం చేయడానికి కూడుకునే చివరి యుద్ధ భూమిగా ప్రవచించబడింది మెగిద్దో. సో ఈ ప్లేస్ ఏంటంటే మెగిద్దో యెరూషలేంలో ఒక ప్లేస్ అనమాట. పురాతన కాలంలో ఈ ప్లేస్ని కనాను నగరానికి ఒక క్యాపిటల్గా చెప్పేవాళ్ళు. ఆ తర్వాత యెషూరూను రాజు వచ్చి అక్కడ పరిపాలించిన రాజుల్ని ఓడగొట్టి ఆయన ఆక్రమించుకున్నాడు. అలా 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 చాలా కాలం అయ్యాక ఫైనల్గా ఏంటంటే సొలొమోను చక్రవర్తి ఆ ప్రదేశాన్ని ఆక్రమించుకుంటాడు. ఆక్రమించుకొని ఒక మెట్ట పైన ఒక కొండలాగా దాన్ని కట్టి, అందుకనే దీన్ని ఏమంటారంటే మానవుల చేత నిర్మించబడిన కొండ అంటారు. అంటే అదంతా సొలొమోను చక్రవర్తి కట్టాడు. సో ఆ కొండ పైన ఏంటంటే ఫుల్ మీకు మొత్తం యుద్ధ భూమి ఉంటుంది. అంటే ఆ యుద్ధానికి వచ్చే సైనికులు ఉండే ప్రదేశము, ఆ యుద్ధానికి వచ్చే గుర్రాలు ఉండే ప్రదేశము, ఆ యుద్ధంలో సైనికులు ఉన్నప్పుడు వాళ్ళకి మరి ఫుడ్ సప్లై చేయాలిగా, దానికి సంబంధించిన క్రాప్స్, మళ్ళీ వాళ్ళకి వాటర్ ఎలా సప్లై చేయాలంటే చాలా లోతుగా బావిలో స్టోరేజ్ చేస్తారనమాట వాటర్, అవన్నీ ఉండేవి. ఇది వరకు కాలంలో యుద్ధం అనేది ఏంటి అంటే ఎక్కడ పడితే అక్కడ చేయడానికి లేదండి, ఒక డిఫైన్డ్ ప్లేస్ అనేది ఉండేది. అప్పుడు సొలొమోను చక్రవర్తి కాలంలో కూడా యుద్ధాలు ఎక్కడ జరిగేవి అంటే ఈ ప్లేస్లోనే జరిగేవి అనమాట. అందుకే ఈ ప్లేస్కి యుద్ధ భూమి అని పేరు. సో మా సిస్టరు ఇజ్రాయెల్ ఎక్కడికి వెళ్ళినా కూడా రాళ్ళు రప్పలు అన్నీ తీసుకునేది దేవుడిలాగా. అలా యుద్ధ భూమిలో కూడా తీసుకుంటే మాతో వచ్చిన పాస్టర్ గారు చెప్పారు, అమ్మ ఇది యుద్ధ భూమి, నువ్వు ఇంట్లో తీసుకెళ్ళి పెడితే మీకు రోజు యుద్ధమే అని. సో తీసి అక్కడ పడేసింది. అదేంటంటే ఎస్పెషల్లీ మెంట్ ఫర్ ఓన్లీ ఫర్ ఫైటింగ్స్ అనమాట. సో ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే నిరీక్షణ అనేదానికి ఎగ్జాంపుల్. సో మాతో వచ్చిన టూర్లో మాకు 4 దైవజనులు ఉన్నారు. సో అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీరందరూ ఒక సర్కిల్గా ఫామ్ చేయండి, మనం అందరం కలిపి ప్రార్థన చేస్తాము. ఎందుకంటే అంత్యకాలము ఇంకా అయిపోయే ముందర యేసు ప్రభు గారు 2వ రాకడ వచ్చే ముందర ప్రపంచంలో అన్ని దేశాల మధ్య ఒక యుద్ధం జరుగుతుంది. కొన్ని దేశాలు కొన్ని దేశాలు యాంటీగా ఉండి యుద్ధం జరుగుతుంది అనమాట. ఆ యుద్ధం ఎక్కడో కాదండి, ఈ ప్లేస్లోనే జరుగుతుంది. లాస్ట్లో సిరియా ఎప్పుడైతే యుద్ధంలో ఎంటర్ అవుతుందో దట్ ఈస్ అ ఫైనల్ వార్. అదే ఇంకా లాస్ట్. దాని తర్వాత 2వ రాకడ వస్తుంది. సో నిరీక్షణ అనే దానికి అర్థం ఏంటంటే, అప్పుడు అక్కడికి వచ్చిన దైవజనులు ఏం చెప్పారంటే మనం అందరం కలిపి ప్రార్థిద్దాం, అప్పుడు అంత్య దినాల్లో వచ్చే ఈ యుద్ధము శాంతివంతంగా జరగాలి అని, ఏ ప్రాణ నష్టము జరగకూడదని, అన్ని దేశాల మధ్య శాంతియుతంగా సెటిల్మెంట్ అయ్యి తర్వాత 2వ రాకడ రావాలి అని. ఆ యుద్ధం ఎప్పుడు వస్తుంది, ఆ అంతకాలం ఎప్పుడు వస్తుంది, మనం ఇప్పుడు ప్రార్థన చేయడం. దట్ ఈస్ ఎ క్రిస్టియన్ స్పిరిట్. మనం అది 1 ఇయరో చెప్పలేము, 2 ఇయర్సో చెప్పలేము, ఎప్పుడు వస్తుందో చెప్పలేము. కానీ మనవంతు మనం నిరీక్షణతో ప్రార్థన చేయాలి, వచ్చే కాలము శాంతివంతంగా ఉండాలని. సో మేమందరం కలిసి అక్కడ కూర్చొని ప్రార్థన చేయడం జరిగింది. అది క్రిస్టియన్ లైఫ్కి ఉండేది హోప్ అనమాట. హోప్ లేదంటే క్రిస్టియన్ లైఫ్ లేనట్లే. సో ఈ హోప్కి ఇంకొకటి మా పర్సనల్ యొక్క నేను టెస్టిమోనీ చెప్పి నా మాటలు నేను ముగిస్తాను అండి. ఈ హోప్ అనే దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక 7 ఇయర్స్ బ్యాక్ మేము జనరల్గా మా మదర్కి టీవీలో అన్ని ప్రదేశాలు పెడుతూ ఉంటాము. అలా పెట్టిన దాంట్లో బెత్లెహేమ్ పెట్టాం. ఏంటి అంటే అప్పుడు క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇన్ బెత్లెహేమ్ జస్ట్ 7 ఇయర్స్ బ్యాక్. సో మా మదరు ఆ సెలబ్రేషన్స్ అవి చూస్తూ క్యాజువల్గా నాతో ఏమన్నారంటే, నెక్స్ట్ ఇయర్ మనము బెత్లెహేమ్ వెళ్దామా క్రిస్మస్కి అన్నారు. సో మా మదరు చెప్పింది నాకు ఎలా అనిపించింది అంటే జస్ట్ గన్నవరం వెళ్ళేటట్టు చెప్పినట్టు అనిపించింది. ఎందుకంటే బెత్లెహేమ్ అంటే వేరే అసలు బెత్లెహేమ్ అంటే చిన్నప్పటి నుంచి మనం దేవుడు పుట్టాడు అంటే అసలు మనకి స్పుత్నిక్ లాగానే అనిపిస్తుంది బెత్లెహేమ్. సో నేను చాలా నవ్వుకున్నాను. సరే అక్కడ నువ్వు వెళ్ళి చూసినా టీవీలో చూసినా ఒకటే కదా అని నేను మా మదర్కి చెప్పాను. అంటే అంత క్యాజువల్గా పట్టించుకోలేదు. నేను జనరల్గా ఏంటంటే ఏదైనా ప్రాక్టికల్గా ఆలోచిస్తాను, ఏదైనా ఒకటి చేయాలంటే మన కెపాసిటీ ఉందా లేదని. సరే మా మదర్ తత్వం వేరే, తన నోటితో అనేస్తుంది కానీ ఆమన్నయే జరుగుతాయి ఫైనల్గా. సో మా మదర్ అలా అన్నారు, మేము వదిలేసాము. తర్వాత మా మదర్ అప్పుడప్పుడు అంటుంటారు బెత్లెహేమ్ వెళ్ళాలి అని, బట్ అంత సీరియస్గా టాపిక్ అయితే వెళ్ళలేదు. 2010
2025 మేలో మా మదర్కి వెళ్ళాలనిపించింది. ఈవెన్ మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ బ్రదర్లా వాళ్ళు కూడా వెళ్ళాలి అనుకున్నప్పుడు, ఆ టాపిక్ వచ్చినప్పుడు మేమేమనుకున్నామంటే, అంత దూరం మనం వెళ్ళాలంటే దేశం కాని దేశము, అక్కడ ఆహారపు అలవాట్లు వేరే, తర్వాత వాతావరణ అలవాట్లు వేరే, మా మదర్ పెద్దవాళ్ళు, వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళాలంటే కొద్ది కష్టం కదా. ఈవెన్ టుడే మా మదర్ తన కూర తనే వండుకుంటారు, పక్కన వాళ్ళ కూర తినరు. అలాంటిది బెత్లెహేమ్లో ఫుడ్ ఏం తింటారు? సో ఇవన్నీ మేము ఆలోచించి మేము యాక్చువల్లీ డ్రాప్ అయ్యాము. మా మదర్ని అంత ఎంకరేజ్ చేయలేదు. సో కానీ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్, సో 2:30 AM ఆ టైంలో ఉన్నప్పుడు నేను పడుకున్నప్పుడు మా మదర్ నన్ను లేపారు. మా మదర్కి ఒక అలవాటు ఉంటుంది, తను చెప్పాలి అనుకున్నప్పుడు అర్ధరాత్రే చెప్పేస్తారు. సో 2:30కి లేపి నాకు ఒక కల వచ్చింది, మనం బెత్లెహేమ్ వెళ్ళాము అన్నారు. సరే, నేను 2:30 అయింది కదా, ఇప్పుడు నువ్వు పడుకో, రేపు పొద్దున మాట్లాడదాము అని మా మదర్కి నేను చెప్పాను. సో తర్వాత మార్నింగ్ కూడా మా మదర్ ఇది అన్నప్పుడు అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, మేబీ గాడ్స్ విష్ ఏమో. సో మా మదర్ అలా చెప్తారంటే దేవుడి యొక్క కోరికేమో, మేము వెళ్ళగలమేమో అని నేను అనుకొని నేను జస్ట్ డౌట్ పడ్డాను. మా అపార్ట్మెంట్లోనే ఒకరు ఉండేవాళ్ళండి, ఒక ఫ్యామిలీ. వాళ్ళు ఆల్రెడీ పెయిడ్, ఇప్పుడు కాదు, ఒక 4 years ముందర ఆల్రెడీ ఇజ్రాయెల్కి పే చేసుకొని అంతా సర్దుకున్నారు. ఇజ్రాయెల్ యొక్క వీసా కూడా మీకు జస్ట్ 2 days ముందరే మనకు అప్రూవల్ స్టేటస్ వస్తుంది. కానీ పాప అమ్మాయికి రాలేదు. సో సర్దుకునేవన్నీ తీసేయడం జరిగింది. సో ఆ టైంలో అమ్మాయి నాకు ఒకటి చెప్పింది, అమిత, డబ్బు ఉందని కాదు, డబ్బు లేదని కాదు, నీ కెపాసిటీ ఉందని కాదు, కెపాసిటీ లేదని కాదు, నీకు సత్తు ఉందని కాదు, లేదని కాదు, అది ధన్యత, అది గాడ్స్ విష్, అయితేనే వెళ్తారని. ఆ మాట నాలో చాలా బలంగా పడింది. సో తను అలా చెప్పింది కదా అని మేము ఆలోచిస్తున్నప్పుడు, ఈ చర్చికి రాకముందు మేము గుడిదల సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్కి వెళ్ళేవాళ్ళమండి. ఈ సంఘటన జరుగుతున్నప్పుడే ఆ ఫ్యామిలీ వాళ్ళు యెరూషలేముకి వెళ్ళి స్టేటస్లో పెట్టారు, వీఆర్ ఇన్ ఇజ్రాయెల్ అని. సో నేను షాక్ తిని నేను వాళ్ళకి వెంటనే అతనికి మెసేజ్ చేశాను. తర్వాత నేను వచ్చాక మాట్లాడతాను అక్క అన్నాడు. అడిగితే వివరాలన్నీ చెప్పాడనమాట, ఇలా ఉంటుంది, ఇలా వెళ్ళాలి. సరే, మా మదర్ వెళ్ళొచ్చు అలా అంటే ట్రై చేయొచ్చు, ఎవరైనా వెళ్ళలేరు వెళ్ళకూడదు అని చెప్పలేరు కదా, ట్రై చేయొచ్చు. కాకపోతే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయక, మీకు ఎప్పుడు వాక్ చేస్తూనే ఉండాలి, చేయగలిగితే ఓకే అన్నట్లుగా చెప్పారు. డిస్కరేజ్మెంట్గా ఏం చెప్పలేదు, బట్ యూ కెన్ ట్రై అని చెప్పారు. సరే, ఒక ఇజ్రాయెల్కి వెళ్ళాలంటే అట్లీస్ట్ 12 days అన్నా ఉండాలి, మనకి 15 days అన్నా ఉండాలి. మా ఆఫీస్లో అంటే పీక్ టైంలో ఒక డిసెంబర్ తప్పితే అంత లాంగ్ వెకేషన్ ఉండదు. పైగా నేను ప్రోడక్ట్ మేనేజర్ని కాబట్టి కంపల్సరీ నేను నా టీంకి 15 days వరకు అప్ ఫ్రంట్ ఇవ్వాలి, నాకు చాలా కష్టం అవుతుంది. సో కానీ నేను ట్రై చేసి మా మేనేజర్కి ఒక హింట్ ఇచ్చాను, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అని. ఎప్పుడైనా నేను డిసెంబర్ లోపు ఒక 12 days తీసుకుంటానండి, మేము ఆల్రెడీ పే చేసేసాము, నేను అలా అబద్ధం చెప్పాను, పే చేసాము, మనీ మాకు రావు అంటే, సరే ఓకే, డిసెంబర్ వరకు ఓకే అమిత, నీకు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ టిల్ మే వరకు అయితే కష్టము, అంటే మాకు న్యూ కస్టమర్ మైగ్రేషన్ అనేది ఒకటి జరుగుతుంది అని చెప్పారు. సో ఈ అబ్బాయి ఏం చెప్పాడంటే, అయితే మీకు అక్టోబర్లో ఉంటుంది అని చెప్పారు. సో అక్టోబర్ నుంచి నవంబర్ అయింది, నవంబర్ నుంచి డిసెంబర్ అయింది, ఆ తర్వాత ఏ ఇన్ఫర్మేషన్ లేదు. సో డిసెంబర్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంతా అయిపోయాక 26 అలా ఉన్నప్పుడు నేను అనుకున్నాను, మేబీ మన కోరిక లేదు, మనకి రాక లేదేమోలే అని చెప్పి నేను అంత డిసప్పాయింట్ అవ్వలేదు, టు బీ ఫ్రాంక్. కానీ మా మదర్ నేను కనిపించినప్పుడల్లా ఇదే అడిగేవాళ్ళు. సరే, మా మదర్కి ఏదో ఒక స్టోరీ చెప్పేదాన్ని, అది అయిపోయేది. సో డిసెంబర్ 28న అరౌండ్ 8 PM అప్పుడు అబ్బాయి ఫోన్ చేశాడు, అక్క ఇజ్రాయెల్ నుంచి వచ్చే డైరెక్టర్ గారు, అక్కడ డైరెక్టర్ గారు ఉంటారు, ఆయన విజయవాడ వచ్చారు, మీరు వస్తే మాట్లాడండి అని. సో మేము మా సిస్టర్ ఫ్యామిలీ వెళ్ళాము. ఆయన ఫస్ట్ ఒకటే అన్నారు మా మదర్ని చూసి, వై యు ఆర్ సో లేట్, మీరు ముందలే చేసుకోవచ్చు కదా, ఎందుకంటే నడవాలి అదంతా అని అన్నారు. సో నేను చెప్పాను, అప్పుడు మాకు మనీ లేవండి, ఇప్పుడు వీఆర్ ఇన్ ఏ పొజిషన్ టు గో అంటే ఆయన తనకి ఫీల్ అయ్యారని. అలా కాదమ్మా, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఈవెన్ మీకు వీల్ చైర్ కూడా వెళ్ళదు అని చెప్పి, పర్వాలేదు మనము చేద్దామంటే, మేమేమన్నామంటే మేము బస్సులో ఉంటామండి, ఒకవేళ మా మదర్ నడవలేని ప్లేస్లో ఏదైనా మాకు ఆ ప్రెజెన్స్ కావాలి అని అంటే ఓకే అన్నారు. సో ఆయన మా 5గురిలో ఒకటే చెప్పాడు, మా జెస్సీకి సస్పెక్ట్ చేశారు, ఎందుకంటే పిల్లలకి అంత ఇదిగా వీసా రాదు. సో తర్వాత మా బ్రదర్ ఇన్లాకి దుబాయ్ స్టాంపింగ్ ఉంది కాబట్టి అది సస్పెక్ట్ చేశారు. కానీ మీరు అప్లై చేయాలి, మీరు మనీ పే చేయాలి, మీకు మనీ రీఫండ్ అయితే రాదు, మేబీ మీకు వీసా రిజెక్ట్ అయితే ఒక 15% వస్తుంది, రిమైనింగ్ అమౌంట్ అంతా మేము ముందరే కడతాం కాబట్టి మీకు రాదు అని చెప్పారు. కానీ మేము చాలా డిసప్పాయింట్ అయ్యాము, అంటే కట్టాలా వద్దా అని తెలియదు. సో ఈ దాంట్లో ఏమనుకున్నామంటే, నేను మా సిస్టరు ప్రేయర్ చేసుకుందాము, దేవుడు ఎలా నడిపిస్తారా అని మేము ప్రేయర్ చేసుకొని కట్టేశామండి.
సో వాళ్ళు ఏమన్నారంటే ఫిబ్రవరిలో మీకు థర్డ్ ఉంటుంది అన్నారు, జనవరి 30th కానీ మీకు రాదు అన్నారు వీసా స్టేటస్ అనేది. కానీ నాకు కరెక్ట్గా అప్పుడే నాకు వర్క్ ఉంటుంది. మాకు ఆల్రెడీ మేనేజర్ చెప్పారు, ఒకటేమో మా మదర్ని తీసుకెళ్ళాలి, నేను లేనిదే మా మదర్ వెళ్ళరు. రెండోది ఏంటి అంటే మాకు వీసా వస్తుందో రాదో కూడా తెలియదు. కానీ చాలా మెంటల్ టెన్షన్ అనుభవించండి. ఒకసారి అనుకున్నాను, ఇంత మెంటల్ టెన్షన్ అవసరమా, కూల్గా ఉన్న చోటకి వెళ్ళాలి కానీ వస్తుందా లేదా అని ట్రైల్ వెళ్ళటమా అనేది మేము అనుకున్నాము. బట్ ఏది ఏమైనా కానీ జనవరి 28న మాకు ఆయన మెసేజ్ పెట్టారు, మీ 5గురికి అప్రూవ్ అయిందని. నిజంగా రియల్లీ గాడ్స్ గ్రేస్ అండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు అట్ ప్రజెంట్ ఈ యొక్క సిచ్యువేషన్కి కనెక్షన్గా నేను మీకు చెప్తున్నాను. సో మీకు వచ్చింది అని చెప్పారు. నేను మా మదర్కి మనకి వీసా వచ్చిందంటే మా మదర్ ఒకే ఒక మాట, డబ్బులు కట్టాక ఎందుకు రాదు అంటారు. మేము పడిన టెన్షన్ మా మదర్కి తెలియదు, డబ్బులు కడితే వస్తుంది అనేది మా మదర్ యొక్క ఆలోచన. సో ఏది ఏమైనా మేము సర్దుకున్నామంతా. ఇప్పుడు నేను మా మేనేజర్కి చెప్పాలి, మాకు ఎవ్రీ మార్చ్లో మాకు సెల్ఫ్ అసెస్మెంట్ ఉంటుంది, ఒక ఎంప్లాయీ యొక్క ఫీడ్బ్యాక్ తీస్తారు. బట్ ఆ టైంలోనే నేను వెళ్తున్నాను. సో నేను చాలా టెన్షన్గా నేను చెప్తే పాప ఆయన కూడా ఏమీ అనలేక, అంటే ఎప్పుడు వర్క్ బాగా చేస్తుంది కదా అని ఆయన అప్రూవ్ చేశారు. కానీ లోపలంతా కొంచెం భయమే, ఏదైనా స్క్రూడప్ అయిందనుకోండి మళ్ళీ నేను వచ్చాక నా మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో మేము మొత్తానికి వెళ్తున్నాము. కానీ మా ఇంట్లో అందరూ హ్యాపీగా, మా ఎల్డర్ సిస్టర్ ఫ్యామిలీ అయినా మా బ్రదర్ ఫ్యామిలీ అయినా అందరూ చెప్తే హ్యాపీగా ఉన్నారు. కానీ మా అన్నయ్య ఒకటి అన్హ్యాపీగా ఉన్నాడు. ఎందుకు అంటే ఇప్పుడు జరిగే ఇరాన్ యొక్క యుద్ధము ఇది మండేది కాదండి, ఇది ఎప్పటి నుంచో ప్లాన్ చేసేది. కానీ అది ఏ టైం అనేది మేము కరెక్ట్గా వెళ్ళే ముందర కూడా మోడీ కూడా వెళ్ళారు ఇజ్రాయెల్కి. సో మా బ్రదర్ ఏంటంటే, అంటే మా మదర్ని తీసుకెళ్తున్నామని ఒక టెన్షన్లో ఆ మాట, అంటే ఆయన కొద్దిగా అన్హ్యాపీగా ఎలా అని. కాకపోతే మేము డైలీ ప్రేయర్ చేసుకునే వాళ్ళం. ఈవెన్ నేను లాస్ట్ డే వెళ్ళే ముందర కూడా నేను దేవుని ఒకటే ప్రేయర్ చేసుకున్నా, డబ్బులు పోయినా పర్వాలేదయ్యా, సజీవంగా వెళ్ళి మేము సజీవంగా వచ్చేలా చేయండి. ఇన్ బిట్వీన్ మాకేం జరుగుతుందో మాకు తెలియదు, బట్ నష్టమైనా పర్వాలేదు డబ్బులు, కానీ ఏమీ స్క్రూడప్ అవ్వకూడదు అని చాలా ప్రేయర్ చేసుకొని వెళ్ళాము. మీరు నమ్మరండి, అసలు ఇజ్రాయెల్లో మేము ఉన్నప్పుడు విజయవాడలో ఉన్న ఫీలింగే కలిగింది. కొన్నాళ్ళకి మేము వేరే దేశానికి వచ్చామా అన్నట్టు. అంతగా దేవుడు అన్ని విధాలుగా అసలు తన కూర తప్పితే వేరే కూర తినే మా మదర్ చైనీస్ ఫుడ్ కూడా తినేశారు. అసలు ఆహార విషయం కానీ ఆరోగ్య విషయం కానీ అన్నిట్లోనూ దేవుడు మాకు చాలా తోడుగా ఉన్నారు. నేను ఆ వాక్యాన్ని ఎందుకు చెప్పాలి అనుకుంటున్నానంటే ఇదొక వాక్యము. మీరు యెషయా గ్రంథము 45:2లో చూస్తే, నీకు ముందుగా నేను ఆటంకములను తొలగించదను, ఇత్తడి తలుపులు పగలగొట్టి ఇనుప గడియలను తెంచివేసేదను. మేము ఫిబ్రవరి 15th ఇండియాకి వచ్చామండి. మార్చి 1st యుద్ధం స్టార్ట్ అయింది. ఇప్పుడు యుద్ధం ఏంటండి, ఇనుప గడియలు ఇంతకన్నా ఘోరంగా ఉంది. ఇన్ కేస్ ఏదైనా స్క్రూడప్ అయి ఉంటే అసలు మా పరిస్థితి ఎలా ఉండేది అనేది ఆలోచన చేసుకోవటానికి కూడా వేరేగా ఉంటుంది. సో నేను ఈ పాఠ్యభాగం ద్వారా నేను నేర్చుకున్న దాంట్లో మొదటిది ప్రవచనాలు నెరవేరిపోయితే, రెండోది ఏంటంటే మనము విధేయతగా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఒక నిరీక్షణ అనేది కలిగి ఉంటే, ఈవెన్ మన పర్సనల్ లైఫ్లోనూ మా మదర్ యొక్క తన ఆ ఏజ్లో తను కోరుకున్న కోరిక దేవుడు తీర్చారంటే, సో అది బ్లెస్సింగ్. తన వల్ల మాకు కూడా బ్లెస్సింగ్స్ వచ్చినాయి. సో మన క్రైస్తవ జీవితాల్లో కూడా ఇలా మనం ఉంటే తప్పకుండా మన జీవితాల్లో కూడా నెరవేరుతాయని మనం కూడా నిరీక్షణగా మనం ఎదురు చూస్తూ, ఇంకా మనం ఒక క్రైస్తవుడిగా మనం బయటికి వెళ్ళాము అని అంటే మీరు నిరీక్షణతో ఎదురు చూసే పర్సన్గా మనము ఉండాలి. కానీ ఈ రోజు అయిపోయింది పడుకున్నాము రేపు లెగిసాము అనే కాకుండా ఉండేవాళ్ళుగా ఉండాలని, సో దేవుడి ఈ చిన్ని మాటల్ని తన వినికిడిలో ఆస్వాదించాలని చెప్పి కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని అరిగించినందుకు దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి పాస్టర్ గారికి నా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రవచనం గురించి అనుభవ సాక్ష్యాలతో చక్కని విషయాలు తెలియజేసిన సహోదరుడికి క్రీస్తుపడే ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. సమస్త జ్ఞానాలకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వల్ల మీ హృదయం మీ తలుపులకు కావలేను గాక. దహన బలి నీకు నా నిష్టము మరియు దైవ బలులు